వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. మన ఎస్ఆర్ఎల్ కళ్యాణ మండపంలో ఒక సమావేశం జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి ఈరోజు ఈ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మిత్రులు కొన్ని విషయాల గురించి నాయకులు చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని వాస్తవాలు, కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. ప్రజలందరికీ కూడా వాటి గురించి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులందరి బాధ్యత కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నిజంగా కొన్ని అభినందించదగిన విషయాలు కూడా ఉన్నాయి. దాంట్లో మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని అరుపులు, జై జగన్ అని నినాదాలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మంచిగా ఆయన మళ్ళా సీఎం కావాలనేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలని తెలియజేసిన పెద్దలందరికీ ఫస్ట్ అభినందనలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మన మెట్టుకూరు ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగింది. ఆ మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపకుండా ఉండలేకపోతున్నాము. ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ, అంతేకాకుండా స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి గురించి, నేదురుమల్లి రాజలక్ష్మ గారి గురించి, వారి నాయకత్వం గురించి, వారు చేసినటువంటి మంచిని గురించి కూడా ఆయన వేదిక మీద చెప్పాడు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా వైఎస్ఆర్సీపీ కుటుంబాలందరి తరఫున. అవన్నీ వాస్తవాలే, కానీ కొన్ని అవాస్తవాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయనతో పాటు అక్కడ వేదిక మీద చాలామంది మా ప్రియతమ నాయకులు, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి గురించి ఆయన ఈ 14 నెలల్లో ఏమీ చేయలేదు, ఆయన ఏమి చేశాడో చెప్పండి అని అవాస్తవాలు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రామ్కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, ఆయన సమన్వయకర్తగా 14 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి పరిస్థితుల దృష్ట్యా ఆయన్ని సమన్వయకర్తగా నియమించిన విషయం వెంకటగిరి ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆయన వచ్చిన వెనువెంటనే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో దరిదాపు 80,000 కుటుంబాల్లో గడప గడపకు ప్రతి ఇంటికి పోయిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అని గుండెల మీద తిరగడమే కాకుండా ఆయన ఇది వెంకటగిరి నేతన్నలకి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఊరు. ఈ వెంకటగిరిలో నేతన్న నేస్తాన్ని వేరే ఊరిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ను కూడా వెంకటగిరి కోసం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటగిరికి తీసుకొచ్చి నేతన్న నేస్తం నిధులను వెంకటగిరి నుంచే విడుదల చేసేటట్టు చేసినటువంటి వ్యక్తి మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆ రోజే మన వెంకటగిరి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కలలుగంటున్నటువంటి మన శక్తి స్వరూపిణి పోలేరమ్మ తల్లి జాతర, ఈ జాతరని రాష్ట్ర పండుగగా చేయాలని ఎన్నో సంవత్సరాలుగా కలలుగంటున్నాం. అటువంటి కలలను సాకారం చేస్తూ అదే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారిని రామ్కుమార్ రెడ్డి గారు అడగడం, మా వెంకటగిరి ప్రజల ఆకాంక్షలను తీర్చాలి అని చెప్పి అడిగిన వెనువెంటనే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయాన్ని మనందరం గుర్తు చేసుకోవాలని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నాం. తర్వాత ప్రతిపక్ష పార్టీలు అది మా స్టేజీ మీద చెప్పారే కానీ అది సాధ్యమయ్యే పని కాదు అన్న విషయాలు కూడా పత్రికా విలేకరులకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అయినా చెప్పిన నెల లోపల నెక్స్ట్ వచ్చే జాతరకంతా రాష్ట్ర పండగగా జీవో ఇచ్చి మన కలలను సాకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి కృషి చేసిన వ్యక్తి రామ్కుమార్ రెడ్డి గారు అని చెప్పి అందరూ తెలుసుకోవాలి. అంతేకాకుండా కనీవిని ఎరుగని రీతిలో
వెంకటగిరి జాతర మేము పుట్టినప్పటి నుంచి ఇంకా పురాతనం నుంచి జరుగుతుంటే 5 రోజులు అద్భుతంగా 5 రోజులు జాతర చేసి మన వెంకటగిరి రాజా గారు సైతం మేము ఎప్పుడూ చూడలేదు 5 రోజుల జాతరని మాకు చూపించిన ఘనత రామ్ కుమార్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పడం మనందరం విన్నాం. ఇది వెంకటగిరి ప్రజలందరూ చూసిన సత్యం. దీంట్లో ఈ జాతరలో మనం ఎంతో కాలం నుంచి జాతరని చూస్తున్నాం. ఈ జాతరలో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నాం. మన ప్రతిపక్ష పార్టీలు సైతం ముక్కు మీద వేసుకునే విధంగా అన్ని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కమిటీని వేయడం పరిపాటి. అలా కాకుండా వినూత్నంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆలోచనతో అన్ని పార్టీలకి సంబంధించి ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేయడం, వారి ద్వారా సక్సెస్ఫుల్గా ప్రతిపక్ష పార్టీలు విమర్శకులు సహితం జాతర బాగా చేశాడు అనే విధంగా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు గడప గడపకు తిరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక పాలసీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయం పరిధిలో ప్రజాప్రతినిధులు గడప గడపకు తిరిగిన తర్వాత ఆ సచివాలయానికి 20 లక్షల రూపాయల అభివృద్ధి కోసం రోడ్లకి, డ్రైన్స్కి ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ అంతా చేసినటువంటి వినూత్నమైన పథకం. దాన్ని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి గారితో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి వెంకటగిరికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికే ఒక ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేసి ప్రతి సచివాలయానికి 50 లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చిన ఘనత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికే దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదు. ఇదే విధంగా వెంకటగిరి టౌన్లో వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని గడప గడపకు ఇచ్చిన 50 లక్షల పనులు పూర్తి చేయడమే కాకుండా మన 14 సచివాలయాల్లో సేవ్ వెంకటగిరి అనే కార్యక్రమాన్ని తమ్ముడు కలిమిల్ రామప్రసాద్ రెడ్డి, అదేవిధంగా మెట్టుకూరు ధనంజయ రెడ్డి అన్న పెట్టారు. వాళ్ళ ద్వారా మీ ద్వారా కొన్ని విషయాలు అడగదలుచుకున్నా, అవి కూడా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు తెలియాల. ఈ కలిమిల్ రామప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాడు, మేమేం కాదన్నాంలే. ఆయన వచ్చినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా మా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఎవరిని పెట్టినా కూడా ఆ రోజు కొమ్మి లక్ష్మీనాయుడు గారిని వ్యతిరేకించినటువంటి ప్రబుద్ధుడు ఈ కలిమిల్ రామప్రసాద్ రెడ్డి. తర్వాత వచ్చినటువంటి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు కూడా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ కలిమిల్ రామప్రసాద్ రెడ్డి. తర్వాత మళ్ళీ ఆనవ రామనారాయణ రెడ్డి వచ్చినాడు, ఆయనతో కొద్దిపాటు ఏదో లాలూచి పడ్డాడు, ఆయనతో కూడా కొద్దికాలం సంసారం చేశాడు, ఆయన్ని పెట్టి ఊరేగినాడు కొద్దికాలం. తర్వాత ఆ పెద్ద మనిషి ఆనవ రామనారాయణ రెడ్డి 3.5 సంవత్సరాలుగా ఈ వెంకటగిరి శాసనసభ్యుడిగా ఏ విధమైనటువంటి పాలన చేశాడో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఆయన కొంతమంది చెంచాలను పెట్టుకొని వెంకటగిరి ప్రాంతంలో ఏ విధమైన దందాలు చేశాడో కూడా మనకు తెలుసు. వెంకటగిరి ప్రజలు అమాయకులు కాదు, ఆవులిస్తే పేగులు ఎక్కువ పెట్టేటువంటి ప్రజలు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు అని చెప్పి సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటున్నానంటే ఈరోజు ఆ పెద్ద మనిషి ఆనం రామనారాయణ అనే వ్యక్తి 3.5 సంవత్సరాలుగా కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వెంకటగిరిలో భ్రష్టు పట్టించాడో, ఏ విధంగా పాలన చేశాడో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టి ఈ యొక్క నియోజకవర్గానికి 40 సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి నేదురుమల్లి కుటుంబం నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని సమన్వయకర్తగా తీసుకురావడం జరిగింది. ఈరోజు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు 14 నెలలైంది వెంకటగిరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా వచ్చి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవరిని కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరిని పేరున పలకరిస్తూ గడప గడప మన కార్యక్రమంలో భాగంగా 76,000 ఇళ్లను గడపలను తొక్కినటువంటి చరిత్ర నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఎందుకు చెప్తున్నానంటే తమ్ముడు కలిమిలి అన్నాడు, ఆయనకి 25 మంది కౌన్సిలర్ల పేర్లు తెలుసా అని. అయ్యా కలిమిలి, 25 మంది పేరు కౌన్సిలర్, 25 మంది పేర్లు కదయా, 6 మండలాల్లో అర్బన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి పేరు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త పేరు మన రామ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీ ద్వారా మీకు కొన్ని వాళ్ళకి తెలియాలా, వెంకటగిరి ప్రాంత ప్రజలకు కూడా
తెలియాల. ఈరోజు ఆయన అన్నాడు, ఒక ఆయన ఈ వచ్చిన 14 నెలల్లో ఏం చేశారు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి అని చెప్పి మిట్టుకూరు ధనంజయ రెడ్డి గారు అన్నారు. అయ్యా ఏం చేశారు? ఇగో వెంకటగిరి ప్రజల నాడి చెప్తా ఇది ఇంకోటి. గడప గడప కార్యక్రమం ద్వారా 76,000 ఇళ్ళు తిరిగి రామకుమార్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ప్రజల సమస్యలు తీర్చాడో, ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఎవరిని వెంకటగిరి శాసనసభ్యుడిగా కోరుకుంటున్నారో తెలియడం కోసం ప్రజల యొక్క స్పందన, ప్రజల యొక్క నాడి మీకు ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ 14 నెలల్లో రామకుమార్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి ఏంది అని చెప్పి మిట్టుకూరు ధనంజయ రెడ్డి గారు అన్నారు. ధనంజయ అన్న, మీరు కానీ వస్తే ఈ 14 నెలల కాలంలో మా నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు వెంకటగిరి అర్బన్ ప్రాంతంలో కావచ్చు, ఈ 6 మండలాల్లో కావచ్చు చేసినటువంటి అభివృద్ధి మీకు కళ్ళు కనిపించకపోతే కనిపించేటట్లు చేస్తామని చెప్పి సందర్భంగా ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని, ఆయన చేసేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మీ ఇద్దరికి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు చెప్పారు పెద్దలు ఇంతకుముందు, వెంకటగిరిలో గెలిచినా ఓడినా నేదురుమల్లి కుటుంబం చేసినటువంటి శాశ్వతమైన అభివృద్ధి ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. వెంకటగిరి ప్రజలు ఆ విషయాన్ని కూడా గుర్తించారు. 2009లో పెద్దలు నేదురుమల్లి రాజలక్ష్మమ్మను ఓడిపోయిన తర్వాత, అదేవిధంగా 10 సంవత్సరాలు నేదురుమల్లి కుటుంబాన్ని ఈ నియోజకవర్గం కోల్పోయిన తర్వాత ఎలాంటి నష్టాన్ని మనం చవిచూసామో, ఏ విధంగా మన వెంకటగిరి ప్రాంతం వెనకబడిపోయిందో అనే విషయాన్ని ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే తర్వాత అధికారంలోకి వచ్చేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ వెంకటగిరి ప్రాంత అభివృద్ధికి ఎలాంటి శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాల. అదేమంటే రోడ్లు కాలం అంటారే తప్ప ఎలాంటి అభివృద్ధి, శాశ్వతమైన అభివృద్ధి ఈ ప్రాంతానికి చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది నేదురుమల్లి కుటుంబం. ఈ 14 నెలల్లో రామకుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలంటే, నగర వనం 110 ఎకరాల్లో మన జగనన్న లేఅవుట్కి ఎదురుగా చేపట్టినటువంటి నగర వనం అది మహా అద్భుతం. అదేవిధంగా తన సొంత నిధులతో హ్యాండ్లూమ్ టెక్నాలజీ యొక్క ఆ షెడ్లు పూర్తి స్థాయిలో దెబ్బతినిపోయి ఉంటే తన సొంత ఖర్చులతో ఆధ్వర్యంలో నిన్న ర్యాలీ నిర్వహించి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు, మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బొమ్మని వెనకబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి రామకుమార్ రెడ్డి అభ్యర్థిని విమర్శిస్తూ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇలాంటి పార్టీలో ఉండి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మాట్లాడడం అనేది కూడా సరికాదని మా అభిప్రాయం. నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గురించి వాళ్ళకి చాలా తక్కువ తెలుసుండొచ్చు బహుశా. ఎందుకంటే 14 నెలల క్రితం 2023 జనవరి 3వ తేదీ రామకుమార్ రెడ్డి గారిని వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా మన జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగింది. ఎందుకు నియమించాడంటే, గత పాలకులు సక్రమంగా ప్రజలకు ఆదరణ లేదని, గవర్నమెంట్ కార్యక్రమాలు ప్రజలకి తెలియపరచడం లేదని, దానికని పార్టీకి వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తున్నారని,
జగన్మోహన్ రెడ్డి గత పాలకుల్ని పక్కన పెట్టి మన రామ్ కుమార్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత మా రాపూర్ మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన ఎప్పటి నుంచో తరాల నుంచి ఉన్నటువంటి దేవస్థానం ఇప్పటికీ ఎవరు కూడా ఇప్పుడు గత పాలకులు ఎన్నోసార్లు మాకు మినిస్టర్ ఉన్నారు, ఎలక్షన్లో నిలబడున్నారు, ఓడిపోన్నారు, గెలుస్తున్నారు. కానీ ఆ పెంచల లక్ష్మీనరసింహస్వామి ఆయన ఉండే ఆ ప్రదేశాన్ని ఎట్టున్నారో ఏందనేది కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. నిన్న మాట్లాడినటువంటి వ్యక్తి వెట్టుకూరు ధనంజయ రెడ్డి బామర్ది కూడా 2 times 2 సార్లు అక్కడ చైర్మన్గా చేయడం కూడా జరిగింది. అయినా రామ్ కుమార్ రెడ్డి ఈ 14 నెలల్లోనే ఆ పెంచలకోన అడవి ప్రాంతం అని ఫారెస్టు ఏరియాలో ఉందని అది అట్టే కొనసాగుతుంది. మన రామ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత జాయింట్ సర్వే జరిపించి ఆ సర్వేలో మొత్తం పెంచల స్వామి పేరుతో పట్టా 200 ఎకరాలు పట్టా తేవడం జరిగింది. అదే నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికే దక్కుతుంది. కానీ ఏ పని చేసినా గత పాలకుల కంటే కూడా ఎక్కడా కూడా అవినీతి అనేది కానీ ఒక ఇబ్బంది పెట్టడం అనేది కానీ ఏమీ జరగల. ఈ పరిపాలన రామ్ కుమార్ రెడ్డికి వచ్చిన తర్వాత అనువాద కారణాల వల్ల మా ఎంపీపీ చిన్ను బాలకృష్ణారెడ్డి గారు కూడా కాలం తీరడం జరిగింది. తీరిన తర్వాత కూడా అక్కడ ఎంపీపీ ఎలక్షన్ జరగాల్సి వచ్చినప్పుడు మన రామ్ కుమార్ రెడ్డి కూడా అప్పుడు సమన్వయకర్తగా ఉన్నారు. అక్కడ ఎంపీపీగా ఎన్నుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా అక్కడ 13 మంది ఇనామస్ ఎంపీటీసీలుగా చిన్ను బాలకృష్ణారెడ్డి రామారెడ్డి ఆధ్వర్యంలోనే అప్పుడు పెట్టడం జరిగింది. ఎంపీపీగా బాలకృష్ణారెడ్డి ఎన్నుకున్నారు. ఆయన మరణానంతరం అక్కడ ఎంపీపీగా ఎన్నుకునేటప్పుడు కూడా ఎంపీటీసీలు 7 మంది చిన్ను వర్గానికి వ్యతిరేకంగా ఉండి చిన్ను వర్గంలో 5 మంది ఎంపీటీసీలు ఉంటే అందరినీ సమన్వయపరచాలని, సమన్వయంతో రాజకీయం చేయాలని, సమన్వయంతో వెంకటగిరిని తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో పెద్ద మనసు చేసుకుని మండలంలో ఉన్నటువంటి మా పెద్దలు పాపకన్ను సోదరులు పాపకన్ను మధురెడ్డి, పాపకన్ను దయాకర్ రెడ్డి అందరితో సమన్వయపరిచి అందరికీ నచ్చజెప్పి 7 మంది ఎంపీటీసీలు మెజారిటీ మాకున్న రామ్ కుమార్ రెడ్డి గారి పెద్ద మనసు చేసుకొని వీళ్ళందరినీ ఒప్పించి ఆ మెట్టుకూరు ధనంజయ రెడ్డి బావైనటువంటి చిన్ను బాలకృష్ణారెడ్డి మనిషికే ఎంపీపీ ఇవ్వడం కూడా అది నేదురమల్లి కుటుంబానికే దక్కిందని కూడా మరోసారి చెప్తున్నాం. అటువంటి నేదురమల్లి కుటుంబం మీద నిన్న మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరమైనటి. అంటే రాజలక్ష్మణ్ నేను అనడం లేదు, నేదురమల్లి జనార్దన్ రెడ్డి నేనేం మాట్లాడడం లేదు, కానీ నేను టార్గెట్ అంతా రామ్ కుమార్ రెడ్డిను. ఏందా నీకు టార్గెట్ రామ్ కుమార్ రెడ్డి? ఏం అన్యాయం చేశారు? 7 మంది ఎంపీటీసీలు వ్యతిరేకంగా ఉన్నా కానీ ఎంపీపీ ఇవ్వడమే దురదృష్టమా? రామ్ కుమార్ రెడ్డి చేసిన నేరమా? ఎందుకని అంటే 7 మంది వద్దని 1.5 రోజు మన పాపకన్ను సోదరులు ఇంట్లో కూర్చొని అందరితో మాట్లాడి పెద్దలు నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు పార్టీలో ఉన్నారు, అధిష్టానం చెప్పింది మనకు వాళ్ళకి పనిచేయాలా, వాళ్ళందరినీ మనం కలుపుకుపోవాలని చెప్పి మీకు ఎంపీపీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పార్టీలో పదవులు తీసుకొని పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా పార్టిసిపేట్ చేయలేదు, ఎక్కడా పార్టీ కార్యక్రమాలకు ఎక్కడా పాల్గొనలేదు. పార్టీలో పదవులు అనుభవిస్తూ జిల్లా వైస్ చైర్మన్ కూడా బాలకృష్ణారెడ్డి మనిషే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం పెట్టినా ఆ కార్యక్రమంలో మాత్రం వీళ్ళు ఎవరో పాల్గొనరు. పక్కన చేరేది అవాక్కులు చవాక్కులు వేస్తూ ఉండేది. రామ్ కుమార్ రెడ్డి కలుపుకుపోవడం లేదు, రామ్ కుమార్ రెడ్డి మాకు ఫోన్ చేయడం లేదు. అవన్నీ అవాస్తవాలే. ఎందుకంటే ఎంపీపీనే తృఢప్రాయంగా మీకు ఇచ్చేశాడు. 7 మంది పాపకన్ను సోదరులు మనుషులున్నా కానీ మీకు ఎంపీపీని ఊరినే వదిలేశాడు. అయినా మీకు చేసిన నేరం ఏందయా? నిన్న మాట్లాడతారే మీరు ఆనవాళ్ళతో అంటే నిన్న మీరు మాట్లాడారు ఏమని, మేము ఆనవ వర్గం అని మీ మీడియా మిత్రులు అడుగుతున్నారు. ఆయనకి అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నేను ఆనవ వర్గంతో పనిచేస్తున్నారని నియోజకవర్గం అంతా అంటున్నారని మీరు అన్నారు. ఎవరో మరి మనకు తెలియదు మీడియా మిత్రులు. వాళ్ళు అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పాడు, బీజేపీతో రామ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నాడని నేను అంటున్నాను, సరిపోద్ది అన్నాడు. అయ్యా అది సరిపోదు. కానీ ఎవరు జరుగుతుండేది? భువనేశ్వరి రాపురం మండలంలో వచ్చింది, పర్యటన చేసింది, వీళ్ళు ఫోటోలు ఉన్నాయి. ఈ మనుషులంతా భువనేశ్వర్తో కూడా తిరుగున్నాడు. ఇది ఈయన పెట్టుకునే నువ్వు నిన్న రాజకీయం చేసేది. ఎక్కడైనా మీరు ఆధారాలతో చూసుకోరండి. మా రామ్ కుమార్ రెడ్డి ఎక్కడైనా సరే ఏదైనా ఉంటే
మళ్ళా చూడండి, ఇదిగో నిన్న ర్యాలీలోది ఈయన భువనేశ్వర్ వచ్చినప్పుడు ఈ భువనేశ్వర్తో కూడా ఈయన తిరుగున్నారు. మూడోది భువనేశ్వర్ తాజ్మహల్కి వచ్చినప్పుడు రామ్నాయుడు వస్తే ఆ రామ్నాయుడుతో కూడా ఇక ఫోటోలో ఉండే వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు మీరు పెట్టుకొని నిద్రలేసింటాల నుంచి నీచమైన రాజకీయం చేస్తూ నేదురుమల్లి కుటుంబాన్ని మాట్లాడమా? ఎంతవరకు సంస్కారం అయ్యా? ఎంతవరకు సంస్కారం? మేము ఆధారాలతో చూపిస్తున్నాం. పోతే నీకెక్కడున్నాయా ఓటు? నీది సొంత నియోజకవర్గం ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగర్ మండలం లింగంగుంట గ్రామంలో ఓటు ఉంది. బూత్ నెంబర్ నుంచి నేదురుమల్లికి వచ్చాము. మేము ఎవరు ఏ ఇంట్లో ఉన్నాం, ఏ కుటుంబ సభ్యులో మాకందరికీ తెలుసు. అలాగే ఈరోజు మెట్కూరు ధనంజయ రెడ్డి గారు ఏ కుటుంబం నుంచి వచ్చాడు? నేదురుమల్లిలోంచి వచ్చాడా, ఆనంద వర్గంలో నుంచి వచ్చాడా? ఈరోజు ఆనంద వర్గం తెలుగుదేశం పోయినప్పుడు మీరు ఇక్కడ చేరి వెంకటగిరి ప్రజల్ని అసహనానికి గురి చేయడం, అయోమయానికి గురి చేయడం ఎంతవరకు? ఒకవేళ మీరు ఆర్థికంగా బలవంతులు అయ్యి ఉండొచ్చు, అయినా కానీ మీకు ఏదన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు విజయులు అయ్యి ఉంటే మీరు ఏదైనా అధిష్టానం దగ్గర తెలుసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చి అభ్యర్థిని మార్చమని ఒక మన అధినేత ఇచ్చిన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారంటే మీరు ఎంత మాత్రం పార్టీకి విధేయులు. కాబట్టి మీ వెనక ఎవరుండి ఆడిస్తున్నారో అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నది ఎక్కడ ఏ కార్యక్రమాలు అటెండ్ అవుతున్నారు? మీరు తెలుగుదేశం వాళ్ళని ఎవరితో వచ్చి మళ్ళా వైఎస్ఆర్సీపీలో చేరినారు. మీరు మేము ఒకేసారి చేరినాం ఆనందంతో వైఎస్ఆర్సీపీలో. ఈరోజు మళ్ళీ వచ్చి మేము పార్టీకి చేరినాం, 5 ఏళ్ళు కష్టపడ్డాం, 10 ఏళ్ళు కష్టపడ్డాం అంటే మీకు అంత అధిష్టానంలో అంత విలువ ఉంటే ఆర్థికంగా బలవంతులేమో కానీ మీరేం ప్రజల్లో ప్రజా మద్దతు పొందినట్టు కాదు. కాబట్టి ఇవన్నీ ఆడిస్తున్నది, పడుతున్నది, దీన్నంతా వెంకటగిరి ప్రజలను డిస్టర్బ్ చేస్తున్నది సేవ్ వెంకటగిరి అనేది అంత అంటే వెంకటగిరి ప్రజలు అంటే అంత చులకనగా కనపడుతున్నారేమో. కాబట్టి మేము డబ్బులు ఉన్నాయి ఎక్కడికి వచ్చి ఆడిస్తున్నామని అనుకుంటున్నారేమో. అలాంటివన్నీ మీ ఎత్తులు ఎవరు ఆడిస్తున్నారు అందరూ ప్రజలకు తెలుసు, అందరికీ అర్థం చేసుకున్నారు. కాబట్టి మీ అభిప్రాయాలు మార్చుకొని పార్టీ విధేయులైతే మీకు ఏదన్నా దమ్ము ఉంటే, మీకు ఏదైనా శక్తి ఉంటే, మీకు విలువ ఉంటే పోయి పార్టీ అధిష్టానంలో పెద్దలతో మాట్లాడుకొని అక్కడ చేయాలే కానీ ఇక్కడికి వచ్చి అయోమయానికి ప్రజల్ని గురి చేసేది మంచి పద్ధతి కాదు. మీరు అన్నిట్లో పెద్దవాళ్ళు కాబట్టి మా లాంటి వాళ్ళు చాలా చెల్లించుకునే అంత నీచ స్థితికి దిగజారకూడదు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, రామ్కుమార్ రామనారాయణ రెడ్డి గారు తీసుకుని ఇంట్లో పెట్టుకొని అన్నీ చేశాడు. చేసిన 1.5 నెలకి ఆయనకి ఎందుకు వ్యతిరేకమైనాడు? ఆయన 4 ఏళ్ళు ఈయన కనపడాలి వెంకటగిరిలో. వీళ్ళ ప్రవర్తన కరెక్ట్గా ఉన్నట్టు ఆయన దగ్గర కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు తీసేసిన తహసీల్దారులు అన్నట్టు రిటైర్ అయిన తహసీల్దారులు అందరూ ఒక చోట చేరి ఈరోజు ఏదో అందరినీ చేసి మాది ఎంత ఉంది అంత ఉందని అంటున్నారు. ఇది పద్ధతి కాదు. మీరు ఎంత మాత్రం అభివృద్ధి చేసే వ్యక్తిలో ఎక్కడ ఉంటారో, మీరు బెంగళూరులో ఉంటారో ఎక్కడ ఉంటారో, ఇక్కడ ఏం పనులు జరిగినాయో లేదనేది తెలియదు. మీకుంటే ఆర్థికంగా ఉండొచ్చామో కానీ ఇక్కడ ఆర్థికంగా ఉన్నాయి ఏమున్నాయి, ఇక్కడ మనిషిని బట్టి విలువిస్తారే కానీ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు మీ డబ్బులు చూసి మీది చూసి ఏదో చేస్తారంటే మాత్రం భ్రమల్లో ఉండాలేమో. ఆ భ్రమలు తొలగించుకొని ఇకనైనా మనసు మార్చుకొని వైసీపీలో ఉన్నాము అని అనుకుంటే అధిష్టానంతో మాట్లాడుకొని రామ్కుమార్ అన్న గెలుపు కృషి చేస్తే మీ అందరికీ మేము సహకరిస్తాము. అవకాశం వస్తుందని కూడా మేము చెప్తున్నాము అనేటటువంటి విషయంలో మీరు సేవ్ వెంకటగిరి చేశారా ర్యాలీని? అదే వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితానికి చేయాలని చెప్పేసి ఒక ర్యాలీ చేశారు. ఇది మీరు మనసు ద్వారా మీరు ఆలోచించుకుంటే మీకు ఏ విషయమైన బోధపడుతుందో ప్రజలకు అందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పాలంటే వెంకటగిరికి ఇంతకు మునుపటి రోజుల్లో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొమ్మి లక్ష్మీనాయుడు అన్నారు, ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు. అలాగే బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు వచ్చాడు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఆనం రామనారాయణ రెడ్డి గారు వచ్చాడు వెళ్ళిపోయాడు. కానీ ప్రజలకి భరోసా ఇచ్చే నాయకుడు ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో దొరకలా మనకి. ఇదంతా ఆలోచించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా వెంకటగిరి ప్రజానికానికి సరైన నాయకుడు, ఓడినా గెలిచినా వెంకటగిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండే విధంగా ఒక నాయకుడు కావాలని ఆలోచించి ఇట్లా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ గురించి కూడా ఆలోచన చేసి కరెక్ట్గా మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని ఇక్కడికి దించాడు అంటే
నిజంగా ఈరోజు మా వెంకటగిరి ప్రజానికం మొత్తం కూడా హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి విషయం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారిని ఆ రోజు గ్రూప్ తగాదాలు పెట్టి రకరకాలు చేసి బయటకు పంపించి ఆయన బ్యాడ్ టైం చేసి లాస్ట్కి టికెట్ రానికుండా చేసిన ఘనత ఎవరిది? కలిపిన రామప్రసాద్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఆ రోజుల్లో చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు అదే స్ట్రాటజీని ఫాలో చేసి వేదురుపల్లి రామ్కుమార్ రెడ్డి గారిని కూడా ఏదైనా మట్టికిరిపించాలనే ఆలోచన ఏమైనా చేస్తారేమో. నిజంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈనాటి వరకు కూడా మీరున్నారు పార్టీలో, పార్టీ నడిపించిన మాట వాస్తవమే. కానీ ఎందుకు మీరు పార్టీలో పై అధిష్టానం కాడి నుంచి ఇక్కడ వరకు సస్పెండ్ అయ్యే స్థితిగా మీరు ఈ విధంగా ఎందుకు వచ్చారో ఒక్కసారి మీరే మన్నం చేసుకోవాలి. ఎప్పుడైనా రాజకీయంలో ఒకటే నేర్చుకోవాల్సింది, ఎవరైనా సరే అబద్ధం పనిచేయదు, నిజం పనిచేస్తుంది. ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడైనా నిరంకుశంగా నిజంగా నిజం మాట్లాడగలిగి తన వ్యక్తిత్వాన్ని తన స్థాయిని పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక సముచిత స్థానం దొరుకుతుందనేటటువంటిది ఈ జరిగినటువంటి అనుభవాల గురించి కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఈరోజు రామ్కుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి అడుగుపెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో రూరల్కి సంబంధించి కానీ ఎక్కడ కూడా కేవలం ఒక సచివాలయానికి 20 లక్షలు గ్రాంట్ ఇచ్చి పంపించిన రోజులైతే మన వెంకటగిరి నియోజకవర్గానికి 50 లక్షల రూపాయలు ఒక్కొక్క సచివాలయానికి శాంక్షన్ చేయించి అభివృద్ధిని పరుగులు పెట్టించిన మాట వేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా సరే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే కాదంటలేదు, కానీ పార్టీని బలోపేతం దిశగా పయనించాలి. మునుపటి రోజుల్లో అంటే అభ్యర్థిని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ ముందుటి వరకు మీరు రకరకాల ప్రయత్నాలు చేశారు. మీకు పార్టీ టికెట్ కోసమో లేకపోతే మీకు సంబంధించిన మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు కూడా ఆ రోజు అధిష్టానం దగ్గర పోయి మొరపెట్టుకొని ఎన్నో విషయాల్లో పోయి మాట్లాడిన మాట వాస్తవమే. కానీ ఎవరిది ఎంత మాత్రం స్ట్రాటజీ అని చెప్పి అధిష్టానం గుర్తించింది. ఆ ప్రకారం ఎవరిని ఎక్కడికి పంపించాలనేటటువంటి విషయాన్ని వాళ్ళు కరెక్ట్గా గుర్తు చేసి అభ్యర్థిని ప్రకటించారు. ఇప్పుడేంది మళ్ళీ ఇది ఈ విధంగా చేయడం అనేటటువంటిది నిజంగా ఇంకా స్థాయిని దిగదార్చుకోవడం తప్పిస్తే మీకు ప్రజానికం వైపు నుంచి ఒక చిన్న సానుభూతి కూడా దొరకదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీరు నేర్చుకోవాల్సింది ఒకటే, ఇప్పటి వరకు జరిగింది ఈ నెదురుమల్లి భవనం కాడి నుంచి ఎప్పటి ఎల్లవేళలా డోర్లు తెరిసే ఉంటాయి. మీకు ఏ రోజైనా సరే మీరు మాట్లాడాలనుకుంటే రండి, అందరం సమావేశపరచుకుందాం, మాట్లాడదాం. ఈ రోజుకి కూడా మించిపోయింది లేదు. మీకు ఏ అన్యాయం జరిగింది, ఇదే విధంగా నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు టార్గెట్ అంటున్నారు. ఆయన ద్వారా మీకు ఏ అన్యాయం జరిగింది, ఏ రకమైనటువంటి పరాభవం జరిగింది, వీటన్నిటి కూడా కూర్చొని మాట్లాడుకుందాం. మిమ్మల్ని అందరినీ అక్కుని చేర్చుకుందాం. మనమందరం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగా మనం మాట్లాడదాం. అదే రకంగా పార్టీ సింబల్ మీద మన ఎంపీపీ గారు అదే తనుజారెడ్డి గారు గెలిచారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మీద గెలిచారు. సర్పంచులు వీళ్ళందరూ అంటే పక్కన వాళ్ళ సొంత సింబల్ మీద గెలిచారు. వాళ్ళ అభిప్రాయాలు వేరే ఉంటాయి, ఆ రకాలు. పార్టీ సింబల్ మీద గెలిచి తనుజారెడ్డి గారు ఈరోజు సపరేట్గా ఒక పార్టీని దెబ్బతీసే వ్యక్తులతో కలిసి ఈ విధంగా పయనించడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. దయచేసి ఎంపీపీ గారికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, మన రూరల్ మండలం గురించి గౌరవప్రదంగా మీరు పయనించాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారితో సమక్షంలో మీకు జరిగినటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే చర్చించడానికైనా దాన్ని సమస్యను చేసి మీ గౌరవాన్ని పెంపొందించేదానికైనా సరే మేము ఎల్లవేళలా ఇక్కడ ఉంటాం. అందరం కూడా కలిసి పనిచేద్దాం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఈసారి గద్దెనెక్కించి మన సమస్యల ద్వారా ఎప్పుడైనా సరే మనం ఏమైనా ఉంటే సర్దుబాటు చేసుకొని అభివృద్ధి పథంలో పయనించాలని ఈ రకంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేగాని పార్టీని నష్టపరిచి పార్టీని ఏదో చేయాలని మీరు ఆలోచన చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి చరిష్మా అక్కడ పనిచేస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మి గారుల చరిష్మా అంతకు మించి పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ప్రజలు ఈ యొక్క నేదురుమల్లి కుటుంబంతో కలిసి పయనం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలని ఆశపడతాను. వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారా లేదా? అలాంటి వ్యక్తి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఇవన్నీ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అట్లాగే రామ్కుమార్ రెడ్డి 20 కామెంట్ చేశాడు. 25 మంది కౌన్సిలర్లు తెలియదు, పేరెత్తలు తెలియదు, ఇలాంటి చౌకబారు కామెంట్లు చేయటం కరెక్ట్ కాదు. అలాగే వెంకటగిరిలో ప్రతి గడప వెంకటగిరి టౌన్లో ప్రతి కౌన్సిలర్ ఇంటికి స్వయంగా వెళ్ళాడు, ప్రతి గడప తొక్కాడు. అట్లాగే దాంట్లో భాగంగా మీ ఇంటికి కూడా వచ్చాడు, అది మర్చిపోవద్దు. మీ ఇంటికి కూడా వచ్చాడు, మీ ఇల్లును కూడా అన్నిట్లో భాగంగా చేశాడు. ఇంకా నీకు చౌకబారు మాటలు, నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు. నిన్ను సస్పెండ్ చేసేశారు. నువ్వు వైఎస్ఆర్సీపీ గురించి నువ్వు మళ్ళీ కామెంట్ చేయటం కరెక్ట్ కాదు. ఆ అర్హత కూడా ప్రస్తుతానికి లేదు నీకు. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ గురించి కలిమిల రామప్రసాద్ రెడ్డి మాట్లాడే అర్హత అయితే ప్రస్తుతానికైతే లేదు.
నేను పార్టీకి అది చేశాను ఇది చేశాను అని చెప్పుకుంటావు, కాదనలేదు. కానీ ఈ రోజుకైతే నువ్వు పార్టీలో లేవు. నువ్వు ఈ పార్టీ గురించి, పార్టీ విషయాల గురించి నువ్వైతే మాట్లాడకూడదు. ఈ రోజుకైతే నీ అర్హత లేదు. అట్లాగే మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు, అసలు ఆ వ్యక్తి ఎవరో రీసెంట్గా ఆనంద్ గారు సంచులు మోస్తా వచ్చినాడేవో కానీ వెంకటగిరి ప్రజలకు తెలిసేవో కానీ అతని గురించి ఎవరికి ఇప్పుడిప్పుడే తెలుసు. ఎట్లా ఆనంద్ గారితో కూడా సంచులు మోస్తా వచ్చాడు, అవునా కాదా? అట్లాగే మా డగ్గీల మండలం విషయంలో ఆల్తూర్పాడు రిజర్వాయర్ని ఆ ముడుపుల భాగంలో ఇతను సంప్రదింపులు చేసి బీవీఎస్ఆర్ కంపెనీ బద్దివేలు వాళ్ళు ధనంజయ రెడ్డి పాత్ర ఆగిపోయే దాంట్లో చాలా పాత్ర ఉంది తెలియకుండా. ఎందుకంటే ఆనంద్ గారికి ధనంజయ రెడ్డి గారు మీడియేటరు, ఆ బీవీఎస్ఆర్ మీడియేటర్ చేస్తూ ఆ భాగంలో ముడుపుల భాగంలో అది సరిపోక అది మీడియేటర్ చేసే దాంట్లో మా డక్కీల మండలంలో ఆగిపోయే దాంట్లో ఆనంద్ గారికి ఎంత ఆల్తూర్పాడు రిజర్వాయర్ ఆగిపోయే దాంట్లో ఎంత భాగం ఉందో అదేవిధంగా ధనంజయ రెడ్డికి అంతే భాగం ఉంది. అట్లాగే నీకు ఈ కాన్స్టిట్యూషన్ కాదు, ఈ ఊరు కాదు, నీదేదో ఆత్మకూరు దగ్గర లింగనగుంట అనంత సాగరం మండలం. నువ్వు వచ్చి సేవుదా వెంకటగిరి అంటే ఇక్కడ ఎవరు వినే పరిస్థితుల్లో వెంకటగిరి ప్రజలు ఎవరు లేరు. నువ్వేదో డిస్టర్బెన్స్ చేసి ఏదోదో చేయాలనుకుంటే అది ఇక్కడ వెంకటగిరి ప్రజలు నీ గురించి పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఈ మధ్యలో తెలుసు నీ గురించి, అంతకుముందు ఎవరు తెలుసు. నీ ముడుపుల రాజకీయాలు, నీ డబ్బుల రాజకీయాలు అన్నీ చూసేశారు. అట్లాగే నువ్వు ఇట్లా విమర్శలు చేయటం, నేదురుమల్లి కుటుంబానికి నీకు నక్కకి నాగలోకంత తేడా ఉండదు. వాళ్ళ మీదే నువ్వు విమర్శలు చేసే స్థాయి కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ధనంజయ రెడ్డి గారికి ఎంతైనా ఉంది. సెలవు తీసుకుంటున్నాను.